నమస్తే అండి. నా పేరు డాక్టర్ వాణి. నేను అడిషనల్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్గా డైరెక్టరేట్ మెడికల్ ఎడ్యుకేషన్ కోటిలో వర్క్ చేస్తున్నాను. గాంధీ హాస్పిటల్కి నాకు ఒక 2 days క్రితము గవర్నమెంట్ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్గా ఆర్డర్ ఇచ్చారు. దీని వెనక మన ఆనరబుల్ మినిస్టర్ గారు ఫర్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శ్రీ దామోదర రాజనరసింహ గారు పేషెంట్ కేర్ మీద అత్యంత ఇంపార్టెన్స్ ఇస్తూ మన పేషెంట్లు కాదు, వాళ్ళు మన కస్టమర్లు, మన క్లయింట్లు అన్న మాట రిపీటెడ్గా చెప్తున్నారు. సో ఈ మధ్యకాలంలో గాంధీ హాస్పిటల్లో రకరకాలైన కంప్లైంట్స్, ఇష్యూస్, ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ కాకపోవడము, ఒకదాని మీద ఒకటి రావడము, మంత్రి గారి దృష్టికి, సెక్రటరీ మేడం దృష్టికి వెళ్ళడము, రిపీటెడ్గా ఇష్యూస్ మళ్ళీ సాల్వ్ కాకుండా ముందుకు రావడంతో మనకి అత్యంత పురాతనమైన ఒక గాంధీ హాస్పిటల్కి ఇలాంటి కండిషన్ ఏంటి అన్న దాని మీద దృష్టి పెట్టి దీన్ని మనము ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకుని పేషెంట్ కేర్ ఎక్కడా తగ్గకుండా బ్రాండింగ్ కూడా గాంధీ హాస్పిటల్ని మనము పేషెంట్ ఒక ట్రస్ట్ గెయిన్ చేసి మళ్ళీ దీన్ని వెలుగులోకి తీసుకురావాలి, ఈ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ హాస్పిటల్స్ అని చెప్పి మన మంత్రి గారు, సెక్రటరీ గారు ఈ విషయమై వర్క్ మాకు ముందే స్టార్ట్ అయింది. చాలా రివ్యూ మీటింగ్స్ అయినాయి. అండ్ దానిలో గాంధీని మోడల్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్గా చేసి గాంధీ హాస్పిటల్ని మిగతా హాస్పిటల్స్ దీని ప్రకారంగా మనం ఫాలో అవుదామని దృష్టి పెట్టి రౌండ్స్ కూడా విజిట్స్ చాలా చేశారు సార్. లాస్ట్ విజిట్లో ఉన్న కంప్లైంట్స్కి సార్కి ప్రత్యక్షంగా వచ్చిన కంప్లైంట్స్ బట్టి సో ఏదన్నా అడ్మినిస్ట్రేషన్లో చేంజ్ తీసుకురావాలి అన్న విషయమై స్పెషల్ ఆఫీసర్గాను వేస్తారని మాట ఇచ్చారు. ఆ దానిలో ఇంకా కంప్లీట్ ఛార్జ్ ఇచ్చారు నాకు. నేను ఈ 3 days నుంచి బ్రాండింగ్ విషయమై గాంధీకి వస్తూ రౌండ్స్ చేసుకుంటూ ఫాలో అవ్వకుంటూ ఈరోజు జాయిన్ అయ్యాను సూపరింటెండెంట్గా. నేను జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. సో నాకు గవర్నమెంట్ ఈ పోస్ట్ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐ థ్యాంక్ ద ఆనరబుల్ మినిస్టర్ గారు అండ్ సెక్రటరీ మేడం గారు ఫర్ కీపింగ్ ద ట్రస్ట్ ఇన్ మీ అండ్ బిలీవింగ్ దట్ ఐ కెన్ టేక్ దిస్ రెస్పాన్సిబిలిటీ. సో ఐ విల్ కీప్ అప్ టు దేర్ థాట్స్. ఫస్ట్ ఏంటంటే పేషెంట్ కేర్. నాకు మన దగ్గరికి వచ్చే పేషెంట్ ఎటువంటి ఇబ్బంది పడకూడదు. రైట్ ఫ్రమ్ అవుట్ పేషెంట్ నుంచి క్యూ లైన్లో టైం వేస్ట్ చేసుకోవడము, మళ్ళా యాక్చువల్గా క్యూ లైన్ నుంచి వెళ్ళే వరకు టైం అయిపోవడము, అట్లా క్లోజ్ చేశారు, రేపు రండి, ఇలాంటివి కొన్ని ఒక్కొక్కసారి జరుగుతుంటాయి. సో ఎక్కడ మనము వాళ్ళకి ఈజ్ ఎలాగా ప్రాబ్లం లేకుండా, ఇష్యూ లేకుండా వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళకు అవసరమైన ట్రీట్మెంట్ తీసుకుని, మందులు తీసుకుని బయటికి వెళ్ళిపోవాలి. ఆ సులువు చూస్తున్నాము 3 days నుంచి. మినిస్టర్ గారు కూడా గాంధీ హాస్పిటల్ బ్రాండింగ్ గురించి చాలా ఆలోచన పెడుతున్నారు. సో దానిలో ఫస్ట్ ఈజ్ పేషెంట్ కేర్. సో వాళ్ళకి కావాల్సిన కంఫర్ట్స్, క్యూ లైన్లలో నుంచోకుండా కొన్ని బెంచెస్ వేసి కూర్చోబెట్టడము, వాటర్ ప్లస్ టాయిలెట్స్ కొన్ని ఓపెన్ చేయలేదు. సో అలాంటి చిన్న చిన్న విషయాల నుంచి ఫోకస్ చేస్తూ వస్తున్నాను. నెక్స్ట్ హెచ్ఆర్ ఇష్యూస్ ఉన్నాయి. సో అవి సెట్ చేసుకుంటాము. మెడిసిన్స్ ఇవన్నీ నేను ఛార్జ్ తీసుకున్నాను, ఇవాళ కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎక్కడ పేషెంట్స్కి ఇబ్బంది కాకుండా చూడడం అనేది ఫస్ట్. సెకండ్, మనకి శానిటేషన్ సెక్యూరిటీ, ఈ పేషెంట్ కేర్కి, పేషెంట్ సాటిస్ఫాక్షన్కి కావాల్సిన సపోర్ట్ సర్వీసెస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ మనకి. మేజర్ థింగ్ ఈజ్ శానిటేషన్ సెక్యూరిటీ. సో ఎంతమంది ఉన్నారు మనకి, అసలు శాంక్షన్ అయినది టెండర్ డాక్యుమెంట్ ప్రకారం ఎంతమంది ఉన్నారు, అసలు ఈ శానిటేషన్కి వాళ్ళు సెక్యూరిటీ ఎంతమంది పెట్టారు, వాళ్ళ డ్యూటీస్ ఏంటి, చేస్తున్నారా లేదా, ఇది నేను రోజు గమనిస్తున్నాను. అండ్ రికార్డ్స్ అన్నీ తెప్పించుకుని చూసుకుంటాము. సో శానిటేషన్, సెక్యూరిటీ సర్వీసెస్, సపోర్ట్ సర్వీసెస్, తర్వాత ఈ బయోమెడికల్ వేస్ట్ ప్లస్ అదర్ సపోర్ట్ సర్వీసెస్ అన్నీ నెక్స్ట్ దృష్టి పెట్టి గాంధీ హాస్పిటల్ని ఒక మోడల్ హాస్పిటల్గా మంత్రి గారు అనుకున్న ప్రకారంగా ముందుకు పోదామని అనుకుంటున్నాను. దీనికి
డైనమిక్గా కొన్ని ఇష్యూస్ వస్తాయి, ప్లస్ మనం కొన్ని కాన్సన్ట్రేట్ చేసేవి కొన్ని ఉంటాయి. సో ఆర్ఎంఓ గారితో కానీ మేనేజరల్ సర్వీసెస్ అయితే గాంధీలో ఉన్నారో మన ఫ్యాకల్టీతో ప్రొఫెసర్స్ తోటి ఇన్పుట్స్ తీసుకుని సాల్వ్ నా లెవెల్లో నేను సాల్వ్ చేయగలిగేవి సాల్వ్ చేసుకుంటూ పైకి తీసుకెళ్లేవి ఏమన్నా ఉంటే డిఎంఈ గారి దృష్టికి కానీ సెక్రటరీ మేడం మినిస్టర్ గారి దృష్టికి కానీ తీసుకుని నా మీద ఉంచిన నమ్మకంతో ముందుకు పోదామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.